తిరుమలలో డిక్లరేషన్ ఇస్తే సతీమణి భారత్ ఇంటికి రానివ్వదని జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిని తిరుమలకు ఎవరు రావద్దన్నారని ఆయన నెల్లూరు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇవ్వమంటే కుంటి సాకులు చెప్పడం సరికాదన్నారు. జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తున్నాడని చెప్పి పెద్ద బహిరంగ సభకు ప్లాన్ చేసి నేను తప్పు చేయలేదు అనే భావన కల్పించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకుని స్పందించిన తర్వాత ప్రపంచంలోని ఒక మార్పు వచ్చిందని, హిందువులనే విమర్శిస్తున్నారని, ఇది చాలా దుర్మార్గమని, కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసం, పొన్నవోలు సుధాకర్ రెడ్డి నివాసం ముట్టడిస్తామని హెచ్చరించారు. వైసీపీ పాలనలో కిరీటాలు, బంగారం ఎలా మాయమయ్యాయని ఆయన ప్రశ్నించారు. తిరుమల లడ్డు కల్తీ విషయంలో జగన్మోహన్ రెడ్డి నుంచి చైర్మన్ వరకు విచారణ జరిపి వారిపైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం గమనించాం. ఏదైతే తిరుమలలో ఏ విధంగా అపచారం జరిగింది, గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఏ విధంగా అపచారం జరిగిందో మనందరం కూడా గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. దీని మీద ఈసారి ప్రజలందరూ కూడా స్పందించారు. హిందూ సమాజం, అదేవిధంగా చాలామంది అన్ని మతస్థులు కూడా దీని మీద స్పందించారు. అయితే హిందూ సమాజంలో ఇంకా మార్పు రావాలి. మనం చూస్తూ ఉన్నాం, టీవీ డిబేట్లో హిందువులనే విమర్శిస్తున్నారు. చాలా దుర్మార్గమైన విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంత అడావుడి చేశారు. నేను తిరుమలకు వస్తున్నాను, తిరుమలలో దేవుణ్ణి దర్శించుకుంటాను అని చెప్పి ఒక పెద్ద బహిరంగ సభ కోసం ప్లాన్ చేశారు. వాళ్ళ యొక్క కార్యకర్తలందరినీ కూడా మొబిలైజేషన్ చేసి ఒక పెద్ద బహిరంగ సభలాగా ఆయన నేను తప్పు చేయలేదు అనే ఒక భావన కల్పించాలని ఒక పెద్ద ప్రయత్నం చేశారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ ఇష్యూస్ అన్నీ కూడా బయటపెట్టారో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా దీని మీద స్పందించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకొని ఈ యొక్క అపచారం దీనికి ఎక్కడో ఒక దగ్గర జరగాలనే ఉద్దేశంతో, ప్రాయశ్చిత్తం జరగాలనే ఉద్దేశంతో దీక్ష కూడా తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత ప్రపంచంలోనే ఒక మార్పు వచ్చింది. హిందువుల్లో కూడా చాలా వాతావరణం వచ్చింది. అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా స్పందించని విధంగా మనం చూసాం. అయితే ఇంకా కూడా బుకాయిస్తున్నారు వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు. వాళ్ళ అధ్యక్షుడు ఏం మాట్లాడితే వాళ్ళు ఆయన చెప్పేది కూడా వీళ్ళకెవరికేం చెప్పడు. ఆయన ఏం మాట్లాడితే దాన్ని ఒకదంపుడు రాజకీయ స్పీచ్ ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల ఎవరు రావద్దన్నారు? మీరు వస్తామని ఎందుకు విరమించుకున్నారు? డిక్లరేషన్ ఇవ్వమన్నారు. దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా అని చెప్పి మీరు డిక్లరేషన్ ఇవ్వమన్నారు. అది మీరు ఇస్తున్నారా లేదా చెప్పకుండా మీరు రాసుకోండి. ఆ సుబ్బారెడ్డి గారు చెప్పారు తోమాల 5,000 రాసుకోండి అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయో ఒకసారి చూడండి. అంటే హిందువుల యొక్క మనోభావాలను ఏ విధంగా దెబ్బతీస్తున్నారో ఒకసారి ఆలోచన చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు ఎందుకు రాలేదు? ఎందుకు డిక్లరేషన్ ఇవ్వడానికి సందేహిస్తున్నారు? డిక్లరేషన్ ఇవ్వకపోతే ఇక్కడ మన తిరుమల కొండకు రానివ్వరు, డిక్లరేషన్ ఇస్తే భారతి గారు ఇంటికి రానివ్వరు. అందువల్ల ఈ సందేహంలో ఆయన ఏం చేయాలో అర్థం కాక క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే వారి యొక్క భారీ మాటిని డిక్లరేషను ఈరోజు ఇవ్వకుండా, తిరుమల కొండకి రాకుండా అనౌన్స్ చేసి దేవుడి దర్శనానికి వస్తామని చెప్పి వెనక్కి తగ్గారు. అంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి. ఇంకా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విష ప్రచారం చేస్తూ ఉంది. ఒక్కసారి వారందరూ కూడా చెప్తా ఉన్నా, చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడారు, చాలామంది మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు.
మేధావులకి కనీసం ఈ మెదడు లేదు, మెదడు ఎప్పుడూ వెళ్ళిపోయింది. మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మెదడు పని చేయట్లే. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో వాళ్ళు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నిన్న డిబేట్లో చేసినటువంటి కొన్ని విషయాలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని విమర్శించారు. ఇక్కడ జరిగినటువంటి అపచారాన్ని, ఎక్కడైతే జరుగుతుందో తిరుమలలో జరుగుతున్నటువంటి సంఘటన మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టద్దు, రాజకీయాలు చేస్తుంది ఎవరు? తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడుతున్నారు రాజకీయాలు? ఒకసారి మీ మంత్రులందరినీ ఒకసారి ఆ యొక్క యూట్యూబ్లన్నీ చూస్తే, టీవీ ఛానల్ చూస్తే మీరు ఏం మాట్లాడే మీకు తెలుస్తుంది. ఎంతమందిని మీరు గుంపులు పర్మిషన్ లేకపోయినా తీసుకుపోయినటువంటి పరిస్థితి, ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేశారో ఒకసారి చూస్తే అర్థమవుతా ఉంది. అదేవిధంగా భోజన వ్యవస్థలో కూడా, వ్యవస్థలన్నీ కూడా ఏదైతే దేవునికి కూడా ఎంటర్ అయ్యారు, మీరు దేవుని యొక్క వ్యవస్థలో కూడా ఎంటర్ అయ్యారు వైసీపీ వాళ్ళు. నిన్న ఒక 3-4 డేస్ బ్యాక్ వాళ్ళ అడ్వకేట్ ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా ఆయన్ని తరిమి కొట్టాలి. నేను అదే మాట్లాడతాను. ఎందుకు కొట్టాలంటున్నానంటే ఏ విధంగా పోల్చాడో ఒకసారి ఆలోచన చేయండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక హిందువునా లేకపోతే ఇంకేదన్నా ఒకసారి ఆలోచన చేస్తే ఆయన మాటల్ని ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. ఇది మనందరం కూడా గమనించాలి. అంటే భారతీయ జనతా పార్టీ ఈ నెల్లూరు జిల్లాలో మీ అందరికి కూడా తెలియజేస్తున్నా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇళ్ళు, అదేవిధంగా కాకాని సుధాకర్ రెడ్డి ఏదైతే ఆఫీసు కానీ ఇళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ తొందరలో ముట్టడి చేయబోతాం. ఎందుకంటే మీ కాడి నుంచి చెప్పండి, డిక్లరేషన్ ఇస్తారా లేకపోతే అసలు ఇవ్వరా, లేకపోతే మీరు సపోర్ట్గా మాట్లాడరా? అప్పుడు అడగలేదు, ఇప్పుడు ఇవన్నీ వద్దు, మీరు ఇస్తున్నారా లేదా ఇది మాట్లాడండి. మీ ఇళ్ళు కూడా ముట్టడిచ్చే కార్యక్రమం ఉంది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఎవరిని వదలదో. అందువల్ల తొందరలో ఒకరోజు ఈ మధ్యకాలంలోనే మీ ఇళ్ళు అందరం కూడా మాట్లాడుకొని భారతీయ జనతా పార్టీలో నాయకులు మేము ఉన్నటువంటి పెద్దలందరితో మాట్లాడి తప్పనిసరిగా మీ ఇళ్ళు ముట్టడి చేసే కార్యక్రమం ఉందని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు వెంబడే చర్య తీసుకోవాలి. వారి మీద చర్య తీసుకొని త్వరగా వారిని దోషులుగా ప్రజల ముందు నిలబెట్టాలి. అందువల్ల ఈ విధమైనటువంటి వాతావరణం ఉంది. దాని మీద ప్రజలందరూ కూడా స్పందించాలి. ఇంకా హిందువులు స్పందించాలి. చాలామంది స్పందిస్తున్నారు, చాలా సంతోషం. కానీ హిందువుల్లో ఇంకా రావాలి. అన్ని మతస్థులు కూడా చాలామంది మాట్లాడారు, చాలా సంతోషం. నేను ఒక ముస్లిం కూడా మాట్లాడాడు, హిందువుల్లో ఐక్యత లేదు. నిజం, వాస్తవం. టీవీల్లో పెట్టంగానే మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, ఫేవర్గా మాట్లాడడం. అందువల్ల మీరు మాట్లాడితే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని కూడా వదలము.